పెనంలోంచి పొయ్యిలో పడే ముప్పు తప్పింది బంగ్లాదేశ్కు. షేక్ హసీనా ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించి అక్కడి యువతను రెచ్చగొట్టిన జమాతే ఇస్లామీ పార్టీకి ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు. బంగ్లాదేశ్ ప్రజలు బీఎన్పీకి మద్దతు పలకడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ఒకప్పుడు బంగ్లాదేశ్ ఆవిర్భావాన్ని వ్యతిరేకించి పాకిస్తాన్కు మద్దతు పలికిన చరిత్ర జమాతేది. అధికారంలోకి రావడం ఖాయమనే భావనతో అమెరికా దౌత్యవేత్తలతో కూడా చర్చలు జరిపింది. అయితే జమాతే విధానాలతో దేశానికి పొంచి ఉన్న ముప్పును గ్రహించారు బంగ్లా ఓటర్లు. అయితే ఈ పార్టీతో మున్ముందు ఆ దేశానికి మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు. యువతరం లేవనెత్తిన ఆందోళనలను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించాలని కలలు కన్న మతతత్వ శక్తులకు తగిన గుణపాఠం చెప్పారు అక్కడి ప్రజలు. రక్త చరిత్రను అంత త్వరగా మరిచిపోవడం సులభం కాదు. తరాలు మారినా గాయాలు మానవు. బంగ్లాదేశ్ తాజా ఎన్నికల ఫలితాలు చెబుతోంది ఇదే. 55 ఏళ్ల క్రితం బంగ్లా ప్రజానికాన్ని ఊచకొత్త కోసిన పాకిస్తాన్తో అంటకాగాలని తహతహలాడిన జమాతే ఇస్లామీ పార్టీకి విజయం దక్కకుండా చేశారు. బంగ్లాదేశ్లో అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులు ఏర్పాటు చేసిన నేషనల్ సిటిజన్ పార్టీని కలుపుకొనిపోయినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఎన్నికల్లో గెలిస్తే దేశమంతా తమ చేతిలోకి వస్తుందని, అలా కాకుండా ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర పోషించాలని జమాతే భావించింది. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ ఘన విజయం సాధించడం జమాతేకు మింగుడు పడ్డం లేదు. ఈ ఫలితాల మీద తమకు అనుమానాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీకి చాలా చెడ్డ చరిత్రే ఉంది. ఇస్లామిక్ మత ఛాందస పాలన ఏర్పాటు చేయాలన్నదే దాని లక్ష్యం. 1971లో పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడి స్వతంత్ర దేశంగా ఏర్పడింది బంగ్లాదేశ్. నాటి పోరాటంలో పాక్కు అండగా నిలిచింది జమాతే నాయకులు. సొంత దేశ ప్రజల మీదే హత్యాకాండకు పాల్పడ్డారు. బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత జమాతే ఇస్లామీ నాయకుల మారణకాండకు సంబంధించి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ద్వారా శిక్షలు పడ్డాయి. ఆ తర్వాత 2013లో బంగ్లాదేశ్ న్యాయస్థానం జమాతే ఇస్లామీ విధానాలు లౌకిక రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంది. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం ఈ పార్టీ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని పేర్కొంటూ నిషేధించింది. కాగా షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల్లో జమాతే పాత్ర కూడా ఉంది. బంగ్లాదేశ్ జాతిపిత వంగబంధు షేక్ ముజిబర్ రెహమాన్ విగ్రహాలను పడగొట్టడంతో, జాతీయ స్మారకాలను ధ్వంసం చేయడంతో జమాతే కార్యకర్తలు ముందున్నారు. కాగా హసీనా ప్రభుత్వ పతనం తర్వాత తాత్కాలిక ప్రభుత్వ సారథిగా బాధ్యతలు చేపట్టిన మొహమ్మద్ యూనస్ జమాతే ఇస్లామీ మీద, దాని విద్యార్థి విభాగం ఛాత్ర శిబిర్ మీద నిషేధం ఎత్తేశారు. యూనస్ ను జమాతే ఇస్లామీ పార్టీకి అండగా నిలిచారనే ఆరోపణలున్నాయి. భారత్కు వ్యతిరేకంగా మతతత్వాన్ని రెచ్చగొట్టారు. మైనార్టీ హిందువులపై, అవామీ లీగ్ నేతలపైన, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలపైన ఉన్మాద దాడులు జరుగుతోంటే పట్టించుకోలేదు. పైగా షేక్ హసీనాకు మరణశిక్ష పడేటట్లు చేయించారు. అవామీ లీగ్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారిని చేరదీసి నేషనల్ సిటిజన్ పార్టీని ఏర్పాటు చేయించారు. ఆ పార్టీతో జమాతే ఇస్లామీకి పొత్తు కూడా కుదిర్చారు. అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించడంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి చక్కని అవకాశంగా జమాతే పార్టీ భావించింది. అయితే బీఎన్పీ తెలివిగా వ్యవహరించింది. జమాతే ఇస్లామీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. జమాతే ఇస్లామీ పార్టీ విధానాలు బంగ్లాదేశ్ ప్రజలను ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకి వస్తే షరియా చట్టం తెస్తామని ప్రకటించారు. జమాతే ఇస్లామీ నాయకుడు డాక్టర్ షఫీకుర్ రెహమాన్ మహిళలు, పురుషులతో కలిసి రేపటి బంగ్లాదేశ్ను నిర్మిస్తామని గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఎన్నికల్లో కనీసం మహిళలకు టిక్కెట్లు కూడా ఇవ్వలేదు. అదే సమయంలో బీఎన్పీ మహిళలకు వీలైనన్ని ఎక్కువ సీట్లు ఇవ్వడంతో పాటు మహిళా సాధికారతకు మద్దతు పలికారు. జమాతే అధికారంలోకి వస్తే దేశం మరింత ప్రమాదకరంగా మారుతుందని బంగ్లా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అక్కడి ప్రజలు దేశంలో సుస్థిరమైన, స్వతంత్రమైన, ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడాలని జనం కోరుకుంటున్నట్లు రాజకీయ నిపుణులు ముందే చెప్పారు. ఇందుకు అనుగుణంగానే ఎన్నికల ఫలితాలొచ్చాయి. దీంతో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి కొత్త భాష్యాలు చెప్పిన వారికి, పాక్ పాలకులను నెత్తినెక్కించుకున్న వారికి ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. మరోవైపు బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలు అమెరికాకు కూడా షాక్ కలిగించాయని తెలుస్తోంది. హసీనా ప్రభుత్వం పతనం వెనుక తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మొహమ్మద్ యూనస్ ను తీసుకురావడం వెనుక అమెరికా పాత్ర ఉందనే అనుమానాలు ఉన్నాయి. కాగా ఎన్నికలకు ముందు అమెరికా దౌత్యవేత్తలు జమాతే ఇస్లామీ నాయకులతో కలిసినట్లు అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. వీటిపై జమాతే స్పందించలేదు. పైగా ఎన్నికలకు ముందు విదేశీ రాయబారులతో సమావేశాలను పార్టీ సాధారణ చర్చలుగా పేర్కొంది. అయితే ఈ విషయాన్ని బీఎన్పీ నాయకులు ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. అమెరికాతో జమాతే ఇస్లాం రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. అలాంటి ఒప్పందం బంగ్లాదేశ్ శాంతి, స్థిరత్వం, సార్వభౌమాధికారానికి ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. ఇది జమాతే ఇస్లామీ పార్టీ పట్ల బంగ్లాదేశ్ ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరగడానికి దారితీసింది. చివరకు ఎన్నికల్లో వారిని విజయావకాశాలను దెబ్బతీసిందని విశ్లేషిస్తున్నారు.